అవకాశం ఇచ్చినటువంటి తమరికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. వర్గీకరణ విషయంలో నిన్న దేశానికి సంబంధించినటువంటి సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పును బీఆర్ఎస్ పార్టీ పక్షాన స్వాగతిస్తున్నాం. మా హర్షాన్ని కూడా వ్యక్తం చేస్తా ఉన్నాం అధ్యక్ష. ఈ సుదీర్ఘమైనటువంటి వర్గీకరణ అనేది ఒక చరిత్రాత్మకంగా సుదీర్ఘ కాలం పాటు సాగినటువంటి ఉద్యమం అధ్యక్ష. నిజంగా ఈ ఉద్యమంలో నాయకత్వం వహించినటువంటి వాళ్ళు అనేక ప్రతికూల పరిస్థితులు ఎదురైనా మొక్కవోని ఆత్మవిశ్వాసంతో, అచంచలమైన నమ్మకంతో, త్యాగాలకు వెరవక పోరాటం చేయడం జరిగింది. ఆ పోరాటాన్ని వారి ఈ అంశంలోని హేతుబద్ధతను అర్థం చేసుకున్నటువంటి భారత సర్వోన్నత న్యాయస్థానం ఈ దేశ రాజ్యాంగం ప్రసాదించినటువంటి ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయం మాకు జరగడం లేదని భావించినటువంటి ఏ పౌరుడైనా సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి న్యాయం పొందేటువంటి హక్కును కలిగి ఉన్నాడు అధ్యక్ష. మరి ఈ వర్గం మాకు 75 సంవత్సరాల స్వాతంత్రానంతరం కూడా మేము ఇంకా వివక్షకు, అన్యాయానికి, ఒక రకంగా అనేక రకాలైనటువంటి అవహేళనకు గురవుతున్నామనేటువంటి విషయాన్ని సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకురావడం, వారికి న్యాయం జరగడం మరొక్కసారి మేము హర్షాన్ని, అభినందనలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. దీనిలో భాగంగా అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటువంటి తొలినాళ్లలో 2014లో ఆనాడు రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గౌరవ కేసీఆర్ గారు ప్రయత్నాలు చేయడం, ఒక అంశం పట్ల మన సానుకూలతకు సంబంధించినటువంటి ప్రయత్నాలు చేయడం ఒక భాగమైతే, ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి శాసనసభ, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసేటువంటి శాసనసభ ఏకోన్ముఖంగా అన్ని పార్టీల అందరి సభ్యుల ఆమోదయోగ్యంతో ఆ రోజు శాసనసభలో నేను స్పీకర్గా ఉన్నటువంటి కొనసాగుతున్నటువంటి సమయంలోనే తీర్మానాన్ని చేసి పంపడం జరిగింది అధ్యక్ష. అదే రకంగా తీర్మానానికి మాత్రమే పరిమితం కాకుండా ఆ రోజు వారు ముఖ్యమంత్రిగా కొనసాగినటువంటి సమయంలో అనేక సందర్భాల్లో భారత ప్రధానమంత్రి గారిని, ఇతరత్ర పెద్దలను కలిసినటువంటి ప్రతిసారి కూడా ఈ అంశాన్ని వారి దృష్టికి తీసుకొచ్చి ఒక రకమైనటువంటి ఒత్తిడి పెంచి, అంటే అన్ని